ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. ఈ ఆగస్టు నెల దేవుడు నీ జీవితంలో నా జీవితంలో అనుగ్రహించి ఉన్నాడు. ఈ ఆగస్టు నెలలో నువ్వు పోగొట్టుకున్నదంతా కూడా దేవుడు తిరిగి ఇవ్వాలని నీకు ఆశపడుతున్నాడు. లేఖనాన్ని గమనిస్తే సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం నుంచి మీరు కనుక గమనిస్తే, దావీదు తన ప్రజలందరూ కూడా సిక్లగ్ అనే ప్రాంతంలో ఉంటారు. అయితే వాళ్ళు లేని టైం చూసి అమాలేకీయులు వచ్చి దానిలో ఉన్న గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడువారిని అందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి అని ఉంటుంది. అనగా దావీదును అతని ప్రజలను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినంత బిగ్గరగా ఏడ్చది. డియర్ ఫ్రెండ్స్, మీరు లేఖనాలు గమనిస్తే సిక్లగ్ అనే ప్రాంతంలో దావీదు మహారాజు అతనితో పాటు ఒక 600 మంది ప్రజలు ఉంటారు. అయితే వాళ్ళు వేరే ప్రాంతం నుంచి వీళ్ళు వచ్చే లోపల అమాలేకులు వచ్చి సిక్లగ్ను మొత్తాన్ని తగలబెట్టేసి వాళ్ళకు ఉన్నదంతా కూడా దోచుకొని పోయి వాళ్ళ భార్యలను పిల్లలను ఉన్నదంతా కూడా దోచుకొని వెళ్ళిపోతారు. అప్పుడు సిక్లగ్లోకి తర్వాత దావీదు ఆ తర్వాత 600 మంది ప్రజలు వస్తారు. ఇప్పుడు దావీదు 600 మంది ప్రజలు వచ్చిన తర్వాత సిక్లగ్ అనే ప్రాంతం అంతా తగలబడి ఉంటుంది, కాల్చబడి ఉంటుంది. దావీదుతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా బిగ్గరగా ఏడ్చారంట. ఈరోజు నీ జీవితంలో ఏది పోగొట్టుకున్నావో, అది శత్రువు బారిని కానీ నీకై నువ్వు నష్టం తెచ్చుకున్నావేమో, ఏ కష్టం గుండానే వెళ్తున్నామో, ఇక నా జీవితంలో ఇది జరగదు అనుకుంటున్నావేమో, డియర్ ఫ్రెండ్స్ బాగా జ్ఞాపకం తెచ్చుకో. ఈ నెలలో దేవుడు నీకు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, దావీదుతో పాటు ఉన్న 600 మంది ఒకవైపు 600 మంది ఉన్నారు, దావీదు ఒకవైపు ఉన్నారు. గమనించగలిగితే, నువ్వు ఆలోచన చేయగలిగితే, దావీదు జీవితంలో వారందరూ 600 మంది దావీదు దగ్గరకు వచ్చిన తర్వాత 600 మంది బ్లెస్ అయిపోయారు విపరీతంగా. ఇప్పుడు దావీదుకు కష్టం రాగానే దావీదును రాళ్ళు రువ్వి పట్టి కొట్టి చంపుదాం అని అనుకుంటున్నారంట. కానీ దావీదు దేవుని మీద నమ్మకం. దావీదుకి దేవుడు అంటే ఇష్టం, దావీదుకి దేవుడు అంటే నమ్మకం, దావీదుకి దేవుడు చేసే కార్యాల మీద ఆశ. ఇప్పుడు ఆశ ఏం చేస్తుందంటే, 600 మంది వాళ్ళకున్న పరిస్థితిని బట్టి దావీదును రాళ్ళు రువ్వి చంపుదాం అనుకుంటే దావీదు అంటున్నాడు, ఆగండి, కొంచెం సేపు వెయిట్ చేయండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనగా. ఈరోజు నీకున్న శ్రమ ఏదైనా సరే, నీకున్న సమస్య ఏదైనా సరే, ఇక మొత్తం కోల్పోయామేమో, బంధువుల నుంచి, స్నేహితుల నుంచి, బంధుమిత్రుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి నింద పాలైపోతున్నామేమో, ఇక నీ జీవితం ముగిసిపోయింది అనుకుంటున్నారేమో, ఆడి జీవితం అయిపోయింది అంటున్నారేమో. ఈరోజు దేవుడి నుంచి చెప్తున్న మాట, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనగా. ఈరోజు దేవునితో సెలవిస్తున్న మాట, ఏ శ్రమ అయినా సరే నీ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో. లేఖనం సెలవిస్తుంది, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా. ఎప్పుడు? అన్ని పోగొట్టుకున్నప్పుడు. ఎప్పుడు? భార్యలు పిల్లలు అందరూ చెరలోనికి పోయినప్పుడు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఈరోజు నీ బాధ ఏదైనా సరే, అన్నీ పోగొట్టుకున్న పరిస్థితిలో ఉన్నావా? జ్ఞాపకం తెచ్చుకో, దేవుడు ఉన్నాడు నీకు. నా జీవితం ముగిసిపోయింది, ఇక నా వల్ల కాదని చేతులు ఎత్తేసావా? అక్కడ నుంచి నీ జీవితం స్టార్ట్ చేయడానికి నా దేవుడు రెడీగా ఉన్నాడు. తర్వాత గమనిస్తే, దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడుగా అహీమేలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన యెడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందామని సెలవిచ్చెను. ఈ రోజు నీ దేవుడిని యెహోవా నీతో సెలవిస్తున్న మాట, ఖచ్చితంగా నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో వాటన్నిటినీ దేవుడు తిరిగిస్తాను అంటున్నాడు. దాని తర్వాత వచనాలు మీరు గమనిస్తే, ఆ తర్వాత మీరు మళ్ళీ చదవండి. ఆ తర్వాత 18వ వచనంకి వెళ్ళిపోదాం. 30వ అధ్యాయం 18వ వచనం. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకుని పోయిన దానినంతటిని, చెప్పండి, దానినంతటిని
ఏదైతే దోచుకుపోయారో దానినంతటిని తిరిగి తెచ్చుకొనిను, మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించును, కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ఈరోజు నీ జీవితంలో ఏ శ్రమ గుండా వెళ్తున్నావో, ఏ సమస్య గుండా వెళ్తున్నావో, ఏ బాధ గుండా వెళ్తున్నావో, ఇక ముగిసిపోయింది అనుకుంటున్న ప్రజలు అనుకుంటున్నారో, ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట, నీ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో. లేఖనం సెలవిస్తుంది, దావీదు కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించును. ఈరోజు నువ్వు పోగొట్టుకున్న ప్రతిదీ కూడా దేవుడు కొద్దిదేమి గొప్పదేమి సమస్తమును నీకు అనుగ్రహించను. ఎప్పుడు? నీ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నప్పుడు. ఇక నీ జీవితం ముగిసిపోయింది అన్నారా? నీకు ఇంక ఉద్యోగం రాదు అనుకుంటున్నావా? ఇక నీ గర్భఫలం రాదు అనుకుంటున్నావా? ఈ శ్రమ నుంచి నేను బయట పల్లేను అనుకుంటున్నావా? దేవుడు సెలవిస్తున్న మాట, నీ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో. పోగొట్టుకున్న కొద్దిదేమి, పోగొట్టుకున్న గొప్పదేమి సమస్తమును దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. డియర్ ఫ్రెండ్స్, మన దేవుడు జీవమును దాన్ని సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చిన దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో దానికి 100 ఫలం నువ్వు మళ్ళీ తిరిగి పొందుకుంటావు. ఈ ఆగస్టు నెలలో దేవునితో మాట్లాడుతున్న మాట, నీ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో. పోగొట్టుకున్నదంతా కూడా దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.